అన్నారు. ఇదేంటి అంటే అక్కడ ఒక వివాదం రేగుతున్నప్పుడు ఆ వివాదాన్ని డైవర్షన్ ఏంటది 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. జరగాల్సింది 45,000 కోట్లు. స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిన 45,000 కోట్లు 18,000 కోట్ల దగ్గర ఆగిపోయింది. అంటే దాదాపుగా 70% రైతులకి అందల. అది బీఆర్ఎస్ ఎప్పుడైతే ఉద్యమం చేస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి వేసిన ఎత్తుగడ. ఒకప్పుడు కేసీఆర్ ఇట్లాంటి ఎత్తులు వేసేవాడు. ఉస్మానియా పగల కొడతాం, అది పగల అక్కడ ల్యాండ్లు ఇస్తాం, ఇక్కడ ఇళ్ళు ఇస్తాం అంటాం, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఉద్యమాలు చేస్తూ ఉంటాం. మేజర్ గా ప్రభుత్వ ఫెయిల్యూర్ ఇష్యూ ఉద్యమాలు వచ్చే టైంలో డైవర్ట్ చేసేవాడు. సేమ్ డైవర్షనల్ టాక్టిక్స్. పగ తీర్చుకోవడానికి, పర్యావరణం కాపాడడానికి, పర్యావరణం పేరుతో పగ తీర్చుకోవడానికి. నిజంగా అయితే గనక పర్యావరణ పరంగా అయితే గనక ఖచ్చితంగా మొత్తం సిటీ అన్ని కొట్టాలంటే అంటే ఒప్పుకుంటాను. 6 నెలలు టైం చూడండి మమ్మల్ని అంటున్నాడు. 6 నెలల తర్వాత చేయమనండి. నో డౌట్ 6 నెలల దాకా ఎక్కువ తిట్టద్దు, మనం ఎక్కువ విమర్శించద్దు. కానీ ఈ లోపు నీ పని అలా ఉందని నిరూపించు. ఇంకొకటి, అసలైనటువంటి దుర్మార్గుణ్ణి వదిలేసి ఎవరిని బలిపశువుని చేస్తున్నావు? ఇవాళ ఒక ఫామ్ హౌస్ మనం వెళ్ళి అక్కడ కట్టించుకోం, ఎవడో కట్టిస్తే కొనుక్కుంటాడు, అంతే కదా. అవును, కొనుక్కొని ముంచితే ఎట్లాగా? అవును మరి నువ్వు అట్లాగే ఒక అపార్ట్మెంట్ బిల్డర్ కి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది, రెరా పర్మిషన్ ఇచ్చేసింది, పేరేంటి జిహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చింది, బ్యాంక్ లోన్ ఇచ్చింది. అతను ఇల్లు కొనుక్కున్నాడు.